పరిచయ కార్యక్రమానికి మీ సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు మీరు 4 విలువైన మంచి మాటలు మా విద్యార్థులకి పంచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మన అందరం కూడాను మధ్య వయసులో ఉన్నాం. అటు తల్లిదండ్రులకి ఇటు పిల్లలకి ఆసరా మనమే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవటం, ప్రతిదీ నేర్చుకునే ఇంకా దశలోనే ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. కాబట్టి గురువు గారు చెప్పినట్టు ప్రతి విషయాన్ని కూడా గుర్తుంచుకుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. కాబట్టి పెద్దలు, మనం ఇప్పుడు మన గురువులని సత్కరించుకుందామని కోరుకుంటూ కొమ్మూరు వెంకటరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే, అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే, ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే, నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే. ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు చేస్తుంది గాయాల గతాన్ని. అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వే సంతోషాల తీరం పోదాం. భయం దేనికి, పడుతూ లేచే అలలే కాదా నీకే ఆదర్శం. ఉరుమో మెరుపో ఎదురే పడని పరుగాపకు నీ పయనం. తీపి కావాలంటే చేదు మింగాలంటే కష్టమొచ్చే కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా. కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా? చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరం. ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా. కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా? చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరం. ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా. సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా? చుట్టం చూపుగా వచ్చామందరం మూటే కట్టుకుపోయేదెవ్వరం. ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ
मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ నుండి క్రీమ్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్
మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే కష్ట సుఖాన్ని రెండింటిగా భావించాడు. స్త్రీ కూడా అలాగే భావిస్తుంది. అయితే స్త్రీ ప్రకృతి స్వరూపిణి అని చెప్పాను ఇందాక. అంటే అలంకారాలు ధరించి 14 సంవత్సరాల అరణ్యవాసం చేయాలి అని చెప్పాడు. దీన్ని రెండింటిని సమానంగా స్వీకరించాడు. అంటే రాముల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సామాన్య మానవుడుగా పుట్టి మానవుడు పొందేటువంటి కష్ట సుఖాన్ని తాను అనుభవించి మన లోకానికి తన యొక్క ఆదర్శ జీవితాన్ని ఏంటో చూపించి వెలుగు నింపాడు మనకి. ఇట్లా రామాయణంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా రాముడికి కృష్ణుడికి తేడా ఏమిటంటే కృష్ణుడు చిన్నతనం నుంచి కూడా పాలు తాగే వయసు నుంచి కూడా పూతని యొక్క పాలు శాంతం పిండి రక్తమాంసాలు పిండి చంపాడు. అట్లా తన యొక్క మంత్రశక్తి కానీ తన యొక్క గొప్ప శక్తి వల్ల కానీ రాక్షస సంహారం చేశాడు. ఇక్కడ రాముడు రాక్షస సంహారం చేశా కానీ మానవుడుగా జీవిస్తూ మనకి ఏంటంటే ఇదొక రకమైన జీవితం, ఆదర్శ జీవితం. రాముడి మానవుడు పడేటువంటి కష్ట సుఖాన్ని తాను అనుభవిస్తూ లోకానికి ఆదర్శంగా చూపించాడు. కృష్ణుడేమో తాను ఎన్నో రకాలుగా తన యొక్క గొప్పతనంతో మరి అతను గొప్పవాడు కాగలిగాడు. అయితే ఇక్కడ మనం రామాయణానికి దీనికి ఇవాళ ఆనాడు రాక్షస సంహారం చేశారు, ఈనాడు రాక్షసులే ఎక్కువైపోయారు. ఇంకెవరం చంపుతాడు దేవుడు, అందుకు వదిలిపారేశాడు. కలియుగంలో నామస్మరణే ముఖ్యం. ఏమిటంటే మీకు ఖాళీ ఉన్న సమయంలో కనీసం రోజుకి రెండు నిమిషాలు దైవ ప్రార్థన చేయండి. లేదు వంట చేసుకున్నప్పుడు, కూరలు జరిగేప్పుడు, లేదు ఇంకో పని చేసేప్పుడు దైవనామం స్మరణ చేయండి. చేస్తే కలియుగ ధర్మం ఏంటంటే ఇది రామనామాన్ని కనుక చెప్పి, రామనామం కాదు, క్రిస్టియన్స్ ఉంటారు, అనేక మంది ఉంటారు, దైవనామాన్ని స్మరిస్తూ చేస్తే మనకి చాలా మరి పుణ్యం, చాలా మంచిది. ఎందుకంటే మన పిల్లలకి ఏయో పెడుతున్నారు పేర్లు, అవి కాకుండా దైవనామం కనుక పెడితే ఆ చివరి దశలైనా సరే నారాయణ ఏడి లేదా అహల్య ఏది ఇట్లా పిలుస్తుంటే ఏమవుతుందంటే మనకి ఆ విధంగా అయినా జీవితంలో ఎప్పుడు నామస్మరణ చేయని వాడు కూడా ఆ నిమిషంలో ఆ పేరు కన్నా పిలిస్తే మరి అటు ఎంబట్లు రాకుండా లేదా వచ్చిన వాళ్ళని తరివేసుకుని పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంబట్లు ఉన్నారంటే ఇవాళ మనకి దండించేటువంటి వాళ్ళే ఎంబట్లు, మనకి ఆశీర్వాదం చూసినవాడు ఎంబట్లే, మనకి పుణ్యం చేసేవాడు ఎంబట్లే, అన్నీ ఇచ్చాడు భగవంతుడు. కానీ ఇబ్బంది అంటే రెండే ఏంటయ్యి పుట్టుక చావు. ఈ రెండు కనుక తెలిస్తే వెళ్తా 10 మంది పురుషులు కాబట్టి ఇంతమంది రాక్షసులు తాగినట్టు
ఇంకా వాడేం చేస్తాడు చూసుకున్నాడు. కలియుగంలో మనం ఇప్పటికి ఒక పాదం అయింది కలియుగం. తద్మై ఇంకెంత ఉందో, ఇంకెన్ని దారుణాలు అనుభవించాలో. కాబట్టి మీరు ఏ సమయంలో సరే దైవనామాన్ని తలుచుకోండి. మగవాళ్ళే సరే అని మాకు ఎక్కడ కుదురుతుంది, ఏంటి కుదిరేది? స్నానం చేస్తారు, చక్కగా స్నానం చేసి ఆ దేవుడి ముందు నిలబడి ఇంకా దండం పెట్టుకోలేడా 2 నిమిషాలు. ఇది మీ శ్రీవారికి మీరు చెప్పండి, చెప్పి దైవనామాన్ని తలవండి. మీరు ఆచరిస్తే వాళ్ళు చేస్తారు, మీ పిల్లలకు కూడా నేర్పండి. ఇప్పుడు వంట చేస్తారు, ఆ పొయ్యి గట్ట మీద నేతిలో మంచి 2 అన్నం పెట్టుకుంటే అగ్నిహోత్రుడికి అర్పించండి. ఎందుకని ఆ అగ్నిహోత్రుడు మనకు వచనం చేసినప్పుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని మనం తిరిగి అతని కృతజ్ఞతాభావంతో దేవుడికి నైవేద్యం పెడుతున్నాం. కాబట్టి అట్లా చేయండి. మరి తినేటప్పుడు దైవనామాన్ని తలవండి. దైవనామాన్ని తలవకుండా భోజనం చేయొద్దు. స్నానం చేసేప్పుడు కూడా దేవుని తలవండి. తలవకుండా మీరు స్నానం చేస్తే అనకూడదు, అది శవస్నానం. భోజనం చేసేప్పుడు దేవుని తలవండి, ఇంత ముద్ద తీయండి, చేసి మన పితృదేవతలకు పాపలు ఏంటంటే ఆ రకంగా అయినా పశుపక్షాదులు పెడతాం మన ఆహారం. అంటే పెట్టట్లేదని కాదు మీరు. తర్వాత వేసవకాలం వచ్చింది, ఇంత లోతుకెళ్ళి కలిగినట్టు పల్లెంలో కాసి నీళ్ళు అట్లా పెట్టండి, ఖాళీ ప్రదేశం, పక్షులు తాగుతుంది నీళ్ళు. అట్లనే బియ్యం వేస్తున్నాం, వేరే బియ్యం లేవు లేవు, అన్నీ మంచిగా వస్తున్నాయి, కాసిన ఆ బియ్యం వేయండి, లేదు అన్నం పెట్టండి. మనం భోజనం చేసేప్పుడు ఎవడైనా పిచ్చగా వస్తే అతిథి వస్తుంది. అతిథి అంటే తిథివార నక్షత్రాలు లేకుండా వచ్చేవాడు అతిథి. మీకు చెప్పాను ఒకటి. డొక్కా సీతమ్మ గారని ఆవిడ ఒక రోజున ఏదో పెళ్లిగానే వెళ్తోంది. మధ్యలో ఈ యాత్రికులు పిల్లలు ఏడుస్తున్నారు, వేరే ఆకలిస్తుందా, ఇక్కడే సీతమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం పెడతారని చెప్తుంటే ఆవిడ మళ్ళీ ఆ పెళ్లికి వెళ్ళకుండా తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళకి వంట చేసి భోజనం పెట్టి. ఇవాళ అసలు ఒక చుట్టం వస్తేనే మనం దాస్తున్నాం పెట్టలేక.